మాట మనకి నేర్పించారు. మొదటి దినము కృతజ్ఞత గురించి, రెండవ రోజు ప్రతి దినము క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్న మనము ప్రతి దినము ఏం చేయాలో 7 విషయాలు. మొదటి రోజు 4 విషయాలు, నిన్నటి రోజు 7 సంగతులు మనకి నేర్పించారు. చదివిన వాక్యంలో పాపంలో పడకుండా ఉండాలని, యెహోవాయే ఆశ్రయంగా ఉండాలని తెలియజేస్తూ 8వ వచనంలో మనం చదవగలిగితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. వెలుగిచ్చును. ఏంటది? ధర్మశాస్త్రం. ఏంటది చెప్పాలి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే వాక్యం కదా. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనే వాక్యం ఇచ్చాడు. నూతన నిబంధన దేవుడు వచ్చిన తర్వాత ఈ నూతన నిబంధన సంగతులు, సూచక్రియలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే పరలోకం గురించి విషయాలన్నీ కూడా తెలియజేశారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రమే వాక్యంగా వచ్చింది. రెండవది ఏం చేస్తారంటే, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ నూతన నిబంధనలో ఉపదేశాన్ని మాట్లాడుతున్నారు. 2 సంగతులు మనం గ్రహిస్తే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అంటే వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఇంకా దాంట్లోనే చాలా సంగతులు అక్కడ కిందకి ఆలోచన చేసుకుంటే, మనం ఎట్టి విధంగా పాపం చేయకుండా ఉండాలో 13వ వచనంలో, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటి కన్నులను వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహం చేయకుండా. 14వ వచనం, యెహోవా నా ఆశ్రయుడు, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును. ఇది ప్రతి ఒక్కరూ నిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన మాటలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. మన అంతరంగాలు మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ మన మాటలు నచ్చవలసిన ఆయన దేవుడై ఉన్నాడు. మన అంతరంగం బాగుగా ఎరిగిన వాడు దేవుడై ఉన్నాడు. అందుకని ఆ దేవుడు ఏమంటాడంటే, నీ మాటలు జాగ్రత్త అంటున్నాడు. నీ మాటలు ఉప్పు వేయబడినవిగా, రుచికరమైనవిగా ఉండాలి. అలా ఉండాలి అంటే కనుక హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక నీవు నా హృదయంలో ఏముండాలి? ఇప్పుడు పాపము నింపుకుంటే, పాప సంబంధమైన పెట్టుకుంటే, లోకము నింపుకుంటే, లోక సంబంధమైన పెట్టుకుంటే ఆ మాటలు కదా. వాక్యము నింపుకుంటే దేవుని మాటలే వస్తాయి. అందుకనే హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. అప్పుడు మన నోటి మాటలు, మన హృదయ అంతరంగపు ధ్యానము ఆయనకి అంగీకారం అవుతుంది. భక్తుడు అదే చెప్తున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అంగీకారముగాక అంటున్నాడు. మన జీవితంలో కూడా, ప్రభా నా హృదయ ధ్యానం అంటే నా హృదయంలో నీవు కొలువైనది నీవే, నా హృదయంలో అధిక ప్రేమ నీ మీదే. అంతే కదా. అలా ఉండగలిగిన వారు చెప్పగలుగుతారు. లేకపోతే ఏమంటారంటే, నా హృదయం నా దగ్గర లేదు, నీకు ఇచ్చేసాను, మనసంతా నీకు, ఒళ్ళంతా పోతే అనిలాగా పాటలు పాడుకుంటూ కదా. అలా కాకుండా దేవుడు నీ నా నుంచి కోరుకునేది హృదయాన్ని కనుక, ఆ హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఏమైందంటే దేవుడే. అమ్మ అర్థమవుతున్నా మాట ఎవరు స్పందించట్లేదంటే ఎప్పుడో ఆలోచిస్తాను. ఇలా చూడండి, మొదటి రోజు కృతజ్ఞత గురించి మాట్లాడుకున్నాం కదా. నేను దినము ప్రతి దినం ఏం చేయాలి నేర్చుకున్నాం కదా. ఈరోజు వాక్యం గురించి మనం మాట్లాడుతాం. ఒక 3-4 విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. వాక్యము వెళితే, లేదా వాక్యం ఉంటే ఏం కలుగుతుందో ఆ వాక్యం గురించి, ఆ ధర్మశాస్త్రం గురించి 8వ వచనంలో చెప్పినట్లు, ఉపదేశము నిర్దోషమైనదిగా, అవి హృదయమును సంతోషపరిచేదిగా, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనదిగా, అది కన్నులకు వెలిగించేదిగా ఉన్నది అని చెప్తుంది. మొట్టమొదటిగా
వాక్యం చేసే పనులు ఏమిటి అంటే కనుక, వాక్యం చేసే పనులు ఏమిటి అంటే కనుక కన్నులకు ఏమిస్తుంది? వెలిగిస్తుంది. కన్నులకు వెలిగిస్తుంది. మన కళ్ళు చూడట్లేదా? మన కళ్ళు చూడట్లేదా అంటే కనుక కన్నులుండి గుడ్డివారిగా ఉన్నారంట, చెవులుండి వినలేని వారిగా ఉన్నారంట, హృదయం నుండి గ్రహించలేని వారిగా ఉన్నారు. అందుకనే మనం చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ లోక సంబంధమైన లేదా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు ఏం చేసిందట? గుడ్డితనము కలుగజేసింది. అంటే వాక్యము నీలోనికి వెళ్తే, వాక్యము నీ దగ్గరకు వస్తే, వాక్యమును ఆలకిస్తే, ఆ వాక్యం మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? నీ కన్నులను వెలిగిస్తుంది. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుంది. మరి కన్ను తేటగా ఉంటుందంటే ఆపరేషన్ చేయించుకోవాలా, లేకపోతే ఇలా కలజోడు పెట్టుకోవాలా? వాక్యం అనేది నీలో ఉంటే కనుక నీ చూపులు అలా ఉంటాయి, వాక్య సంబంధంగా ఉంటాయి. అంతే కదా? వాక్యం అనేది మనలో ఉంటే తల్లిని తల్లిగాను, సహోదరుని సహోదరిగాను, లేకపోతే కుమార్తెను కుమార్తెగాను, లేకపోతే ఎవరైనా ఏదంటే వెళ్తున్నప్పుడు వారిని ఏ ప్రేమతో చూడాలో ఆ ప్రేమతోనే మనం చూడగలం. ఎప్పుడు అంటే కనుక వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వెలుగు మన కన్నులను తెరిచినప్పుడు. మొట్టమొదటిగా వాక్యం చేసే పని ఏంటి తెలుసా? మన కన్నులకు వెలిగిస్తారు. ఏ యుగ సంబంధమైనది గుడ్డితనం కలిగజేసిన ఆ అంధత్వ తిమిరాన్ని వాక్యం మనలోనికి వస్తే ఆ వాక్యం మనల్ని వెలిగిస్తుంది, మన కన్నులను తేటగా చూసేలాగా చేస్తుంది. చదవండి 2వ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు దేవుని గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. యాలి అనగా ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు మనం రిఫరెన్స్ చేసామనుకో, అంశం మన మనసులో ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అక్కడ చెప్పే అంశం మన మనసులో ఉంటే ఆటోమేటిక్గా రెఫరెన్స్లు మనం తీసేయగలుగుతాం, దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా బాగా చదవగలం. అలా కాకుండా నేను తీసేయాలి, నేను చదివేయాలి అనుకుంటే కనుక చదువుతున్న మనకు అర్థమవుతుంది, మనం ఖచ్చితంగా చేస్తాము, చదువుతాం అంతే. కానీ అంశం దృష్టిలో పెట్టుకున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము అంటే వాక్యం గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా వాక్యం ఏం చేస్తుందని చెప్పుకుంటున్నామంటే మన కన్నులకు వెలిగిస్తుంది, మన కన్నులు తేటగా చూసేలాగా చేస్తుంది, అంధత్వాన్ని తొలగిస్తుంది. అందులో కాదు కదా అంటే కనుక యుగ సంబంధమైన దేవత చేత మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వారిగా ఉన్నారు అనేక మంది. అందుకనే వాక్యం వెలిగించేదిగా ఉన్నది. ఆ వాక్యమైన దేవుడే గుడ్డివారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూపు పొందారు. ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉమ్మేసి నేల మీద ఆ బురద చేసి ఆ బురదను కన్నుల మీదకి రాసి వెళ్ళి ఆ కొన్నిట్లో కడుక్కోమన్నాడు. వారికి ఏమొచ్చింది అంటే కనుక చూపు వచ్చింది. ఆ దేవుడే ఆ రోజు లేక 2025 సంవత్సరాల క్రితము సశరీరుడుగా ఉన్నప్పుడు ముట్టో లేకపోతే మట్టి పూసో మాట ఇచ్చో కన్నులు తెరిచిన దేవుడు నేటి దినాన్ని మన మధ్యన ఎలా ఉన్నాడో తెలుసా? యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది తెలుసా? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. ఇప్పుడు ఏమై ఉన్నది? వాక్యం దేవుడే ఉన్నది. అలనాడు దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు కన్నులను ముట్టి లేదా బురద చేసి కన్నులు తెరిస్తే నేటి ఉదయకాల సమయంలో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ కన్నులు తెరుస్తాను. వాక్యం మన దగ్గరికి వస్తే అలనాడు ఆ ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆ గుడ్డు వారి కన్నులు తెరవబడ్డాయి, చూడగలిగారు. నేడు వాక్యమైన దేవుడు మనలోనికి వస్తే ఇదిగో
అలనాడు బాహ్యంగా గుడ్డివారై ఉండొచ్చు, నేటి దినాల్లో క్రైస్తవులుగా ఉన్నవారే అనేక మంది ఒక సంబంధమైనది కలుగజేసిన అంధత్వంలో ఉన్నారు కనుక ఆ వాక్యం మన దగ్గరికి మనలోనికి వస్తే ఆ అంధత్వ తిమిరము తొలగిపోతే మన కన్నులకు వెలుగు వేస్తుంది. రెండవదిగా మొదటి మాట చదవరా, 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు గనుక. దేని మూలముగా? వాక్యం మూలముగా. అది అంశం గుర్తుపెట్టుకుంటే, వాక్యం వస్తే కన్నులకు వెలిగిస్తుంది, వాక్యం ఏం చేస్తుంది? తిరిగి జన్మింపజేస్తుంది. అర్థమవుతుందని చెప్పే మాట. మొదటి అధ్యాయము 1 పేతురు పత్రిక 23వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే కనుక క్షయబీజము, క్షయబీజము అక్షయ బీజం. క్షయం అంటే ఏంటి? అక్షయం అంటే ఏంటి? క్షయమైపోయి పాడైపోయే జన్మ గురించి కాదు, పాడైపోయి నశించిపోయే తల్లిదండ్రుల ద్వారా పుట్టిన జన్మ గురించి కాదు. అక్షయ బీజమైన దేవుని మూలముగా, దేవుని వాక్యం మూలముగా పుట్టిన వారిగా ఉంటాం. వాక్యము రెండవదిగా ఏం చేస్తుందని మాట్లాడుతుందంటే మనం తిరిగి జన్మింపజేస్తాం. ఈరోజు మారు మనసు దేని వల్ల పొందుతున్నాము? ఈరోజు దేన్ని బట్టి బాప్తిసం పొందుకుంటున్నాము అంటే కనుక వాక్యము నీతో మాట్లాడినప్పుడు, వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యము నిన్ను ప్రేరేపించినప్పుడు, ఆ వాక్యము నిన్ను నీ పాపాలను ఒప్పింపజేసినప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అని తెలుసా? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మళ్ళా తిరిగి జన్మిస్తున్నావు. పాతవి గతించిపోతున్నాయి, పాత రోత బ్రతుకులు విడిచిపెడుతున్నావు. వాక్యానికి లోబడి నువ్వేం చేస్తున్నావు అంటే కనుక తిరిగి. అది అర్థం కాని నికోదేము ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్తున్నప్పుడు ఆ నికోదేముకి అర్థం కాక అంటున్నాడు, ముసలివాడైన వాడు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు, మరి ఎలా జన్మిస్తాడు అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాడు. నీవు నీటి మూలముగా ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తున్నావు అంటే కనుక వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యము నీ హృదయాన్ని తాకినప్పుడు, వాక్యము ఒప్పింపజేస్తుంది. అనేక సాక్ష్యాలు వింటున్నప్పుడు చనిపోదామని రైలు పట్టాల మీదకి వెళ్ళినప్పుడు ఒక చిన్న పేపర్ వాక్యం ముక్క దొరికి రక్షణ పొందిన వారు, గొప్ప గొప్ప దైవజనులుగా మారిన వారు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ అని ఆయన అలాగే చనిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్న ఎడ్వర్డ్ విలియం గారు కూడా చనిపోదాం రైలు పట్టాలు ఎక్కిన వాడు. వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది అంటే గనక చనిపోవలసిన వారు మళ్ళీ అప్పుడు ఏం చేశారు? దేవుల్లో జన్మించారు. వాక్యం ఏం చేస్తుంది, వాక్యం చేసే పనులేంటి అని మనము అంశం పెట్టుకుని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే కనుక మొట్టమొదటిగా ఆ వాక్యం మన దగ్గరికి వస్తే, మనలోనికి వస్తే అంధత్వం అనేది తొలగిపోయి మన కన్నులు వెలిగింపబడతాయి, మన కన్నులను తెరవజేస్తుంది, వెలిగిస్తుంది. రెండోదిగా వాక్యం ఏం చేస్తుంది అంటే కనుక తిరిగి జన్మింపజేస్తుంది. నికోదేములాగా మనకు కూడా అర్థం కాని వారిగా ఉండకూడదు. ప్రభు చెప్పినట్టు కొత్తగా జన్మించవలసిన అవసరం ఏమిటి అంటే గనక ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, పాపంలో పుట్టినవాడు. దావీదు చెప్తున్నాడు కదా, నా తల్లిదండ్రులు పాపం చేస్తేనే నేను పుట్టాను. అంటే పాపంలో పుట్టిన మనము, పాపలోకంలో ఉంటున్న మనము, పాపాన్ని ఎప్పుడైతే నేను పాపినని గ్రహిస్తామో అప్పుడే మనము తిరిగి జన్మించే అవకాశం ఉంది. అప్పుడే పరలోక రాజ్యాన్ని పొందుకునే అవకాశము ఉంది. ఎవరు కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రభు చెప్తున్నాడు కదా. రక్షణ అనేది లేకపోతే, మారు మనసు అనేది లేకపోతే, ఆ పునర్జన్మ సంబంధమైన బాప్తిసం అనేది లేకపోతే తండ్రి రాజ్యంలోకి వెళ్ళటము అసాధ్యం. అది జరగాలంటే గనక వాక్యం మన దగ్గరికి రావాలి. ఆ వాక్యాన్ని మనము బయటకోవాలని, ఆ వాక్యాన్ని మనము స్వీకరించాలి. వాక్యం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వాక్యం ఏం చేస్తుంది అని ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటి విషయం, వాక్యం మన దగ్గరికి వస్తే కన్నులు, అంధత్వం కలిగిన కన్నులు తెరవబడదు. కొన్ని పర్యాయాలు చూస్తున్న మనం కూడా ఇక్కడే ఉందా కనపడలేదంట కదా, ఇక్కడే ఉందే కనపడలేదు. ఇంకా బైబిల్లోంచి ఒక మాట చెప్తే, హాగరు అనే శారా దాసి ఆ ఐగుప్తీయురాలు
శారా దాసిగా ఉన్నప్పుడు శారా ప్రేమించి నేను వృద్ధాప్యంలోనికి వచ్చేసాను, నాకు పిల్లలు లేరు, ఇదిగో నా దాసి దగ్గరికి పో అని అబ్రహాముకు చెప్పినప్పుడు ఆ హాగర్ అనే ఐగుప్తు బానిసరాలుని ఏ స్త్రీ చేయలేని త్యాగం చేసిందంటే శారా. ఒకవేళ పిల్లలు లేకపోతే మాత్రము లేకపోతే ఇంకొక భార్యని తెచ్చుకొని ఎవరైనా చెప్తారండి? ఆ స్థానంలో ఇంకో స్త్రీని ఒక భార్య ఊహించుకోగలుగుతుందా, భరించగలుగుతుందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడది సహించలేనిది ఏంటంటే ఆ భర్త స్థానంలో నేనే ఉండాలి, ఆ సగభాగం నేనై ఉండాలి, ఆ ఎముక నేనై ఉండాలి, ఇంకొకరికి అవకాశం ఏమాత్రం సహించలేదు. కానీ శారా తల్లి అంతటి త్యాగం చేసి బానిస అనుకోకుండా దాసిని రెండవ భార్యగా ఇస్తే ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, ఎప్పుడైతే గర్భవతి అయిందో యజమానురాలు ఎలా కనపడదని తెలుసా? నీచంగా కనపడ్డట. అవకాశం ఇచ్చిన యజమానురాలు నీచంగా కనపడ్డదంట. నీచంగా కనపడేసరికి శారా కోపం వచ్చి కొంచెం ఇబ్బంది పెడితే పారిపోయింది. కుమారుడు పుట్టాడు ఇస్మాయిల్, పారిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను గ్రహించండి. పారిపోతే నీకేమొచ్చింది ఆఖరు అని దేవుని దూత మాట్లాడుతూ ఉంటే నా యజమానుడు నన్ను బాధిస్తుంది, అందుకే నాకు వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ చనిపోతాడేమో అని ఇంకా ఇంటి వేత దూరము అంటే ఇంటి వేత దూరం అంటే ఏంటి? రాతి వేత దూరము అంటే ఏంటి? ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియట్లేదు. చూసేది రాతి వేత దూరం అంటే ఒక మనిషి రాయి ఎంత దూరం విసురుతాడో అంత దూరము. లేకపోతే ఇంటి వేత దూరం అంటే ఒక వింటిని అనగా బాణాన్ని పట్టుకుని నారిలో పెట్టి లాగి వదిలితే ఆ బాణం వింటనే బాణం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం. చూసారా, చిన్న చిన్నవి కూడా మనకు తెలియదు. అంత దూరంలో పిల్లోడిని వదిలేసి ఒక దిక్కు వచ్చి ఏడుస్తుందండి. ఎందుకు అంటే కనుక ఈ పిల్లోడు చావు చూడలే. అప్పుడు మాట్లాడిన దూత దప్పికతో చచ్చిపోతుంది, ఎందుకు నీ పక్కనే నీటి బుక్ ఉంది కదా అంటే. ఎందుకు మాట చెప్పిన తెలిసి కొన్నిసార్లు కన్నులు ఆ పక్కనే ఉన్న లేకులో ఉన్న గోతులోంచి చూపుతున్న నీళ్లను ఆ విశాఖకు పంపించి తిట్టిన నీళ్లతో నింపుకుంటే ఆగింది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే చూచుతున్న దేవుడికే పేరు పెట్టింది అక్కడ ఆ స్థలంలో. ఎందుకు ఈ మాట చెప్పే తెలుసా? కొన్ని పర్యాయాలు మన కన్నులు తెరవబడకపోతే, దేవుడు మన కన్నులు తెరవకపోతే తప్పిచేత చచ్చిపోవలసిన నీటి బుక్క పక్కనే ఉంటుంది, అవి కనపడలేదు. కన్నులు తెరిచిన తర్వాత నీటి బుక్క కనపడేది ఇద్దరు. అలాగే మనం అనేక పర్యాయాలు చూస్తున్నాం అనుకుంటాం, మనం కన్నులు మనల్నే మోసం చేస్తాం. బంగారం రోడ్డు కూడా కొనేసుకుంటారు కొంతమంది. ఏమయ్యేటప్పుడు మరి కన్నులు వారిని మోసం చేసి అలాంటివి చేస్తారు కాబట్టి మోసపోతారు. అందుకని కన్నులు తెరవబడిన వారిగా ఉండాలి అంటే కనుక వాక్యం మనలోనికి రావాలి, మన కన్నులు అది తెరుస్తుంది. రెండవ మాటగా వాక్యం ఏం చేస్తుంది అంటే కనుక నిన్ను నన్ను నశించిపోయే నరకానికి వెళ్ళిపోకుండా నిత్య రాజ్యానికి చేర్చడానికి మరలా తిరిగి జన్మింపజేస్తాడు. అర్థమవుతున్నాయి మాటలు. మూడో మాట చెప్తున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. చదువు. 5వ అధ్యాయం 26వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన